అసలు చాలా డేస్ నుంచి ఎనబావి వెళ్ళాలి, వెళ్ళాలి అనుకున్నాం. ఫైనల్‌గా వెళ్ళాం. మా టీమ్ అందరి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేస్తారు. వినండి. వాళ్ళ మాటల్లోనే విందాం. నాకు సంబంధం లేదు. చెప్పు. అంటే ఈవెంట్ ఎట్లా అనిపిస్తుంది, డే ఎట్లా అనిపిస్తుంది, ఈ రోజు గురించి? ఈరోజు ఏదో అనుకున్నా కానీ విలేజ్ గురించి అంటే అవాజ్ లైక్ వచ్చింది మాత్రం జస్ట్ ఫ్రెండ్ టూర్ అంతేగా, అంటే ప్లాన్ అతనే వేస్తాడు, చిల్ అవుదామని. చిల్లవమని ప్లాన్ వేసినంత మాత్రాన మాకు కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఇన్వాల్వ్ అవ్వలేం కదా. అంతే రైట్. సో నాకు చిన్న అంటే ఇటు ఎడ్యుకేషన్ అవుతుంది కానీ ఎడ్యుకేషన్ అవుతుంది కానీ పొలాల్లో పేడవాళ్ళు ఇలా చేయొచ్చు అని ఇవన్నీ నేర్చుకున్నా. సో మార్నింగ్ విలేజ్లో ఆర్గానిక్ అని చాలా ఎక్స్పెక్ట్ చేసిన. నేను వరంగల్ నుంచి వెళ్ళి సో ఫస్ట్ నేను 2020 లాక్డౌన్ వల్ల నేను ఊళ్ళో ఒక 2 ఎకరాల పొలం తీసుకున్నాను. అందులోనే ఒక హాయ్ అందరికి. ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను, మా ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడు. రాగానే ఫస్ట్ ఆ విలేజ్ చూశాను. అక్కడ చూస్తున్నాను, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాను, చూస్తున్నాను విజిట్ అవ్వాలని చెప్పేసి. అసలు అనుకోలేదు విజిట్ అవుతానని. ఇవాళ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, దాంతోపాటు ఇంకా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. మనం అందరం ఇలా వెళ్ళడం అన్నోన్ పీపుల్స్ అందరం అలా ఎవరు ఏమనుకోకుండా చాలా మంచిగా మూవ్ అయ్యారు. ఒక వర్డ్ చెప్పు. ఇంట్రోవర్ట్ తెలుసు కదా. ఏం అరే ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ చేయాలి. అదే ఇందాక అదే చెప్పా కానీ నేనైతే ప్రతి ఒక్క విజిట్ లో ఒక్కొక్కటి నేర్చుకుంటున్నా, కొన్ని నేర్చుకుంటున్నా. ప్లస్ అనుభవి నా థర్డ్ ఫార్మ్ విజిట్. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, దాంట్లో టాప్ 2 క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ దొరికింది. ఫస్ట్ వన్ వచ్చి ఫార్మింగ్ ఎలా నేర్చుకోవాలి, సో షోగా నేర్పిస్తున్నారు. సెకండ్ నేర్చుకున్నది ఎక్కడ నేను మళ్ళీ ప్రాక్టీస్ చేయాలని, సో అది కూడా న్యాచురల్గా ఎలా చేస్తున్నారు అని. కాకపోతే అక్కడ హెచ్ఎఫ్ అవులని చూస్తే వాళ్ళు ఏదైనా కానీ అది ఒకటే ఈక్వల్ అనేసరికి సో అదే ఎనబావి అనగానే కంప్లీట్ ఆర్గానిక్ విలేజ్ డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు అనుకున్నాము. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది రాలేదు. ఇది నా ఫస్ట్ అగ్రికల్చర్ ట్రైనింగ్ అన్నమాట. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యా. ఫస్ట్ టైం నాకు ఇంట్రెస్ట్ ఉండింది. 2 years అయ్యా అగ్రికల్చర్లో. మీరు ఇప్పటి నుంచి ఈ పండుగ ఎందుకు వచ్చింది, ఏ కారణంతో ఇట్లాంటి పూజలు చేస్తున్నాం అనేటి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు ఆ బ్యాగ్ పోతే కొంచెం మళ్ళీ బాగుంది చేస్తున్న వాళ్ళు అంటే నాకు ఇంట్రడక్షన్ యాక్చువల్లీ మిస్ అయిన అందరిది. చేస్తున్నారు 7, 8, 9, 10, 11, 12. So first learn what is organic. What is organic means without giving chemicals, like whatever you produce without giving any chemicals. So simple, basically మన farming la main thing is Jivamruta and Ghana Jivamruta. Okay, in our farm